హాయ్ అందరికీ. నేను డాక్టర్ పాండే. ఈరోజు ఒక కొత్త విషయంతోనే మేము ముందుకు వచ్చాను. ఒకసారి మా దగ్గరికి వచ్చే కస్టమర్లు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. రోజుకు ఒక 10 నుండి 15 మంది మా దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ప్రొఫైలు, అమ్మాయిల ప్రొఫైలు, అబ్బాయిల ప్రొఫైలు చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇక్కడ మా ఆఫీస్కి మీరు వచ్చినప్పుడు ఒకటి గమనించి ఉంటారు. మా ఆఫీస్లో 6 సిస్టమ్స్ అండి, 6 సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి. 6 ఎంప్లాయీలు ఉంటారు. దాంతోపాటు 2 డిగ్రీ చేసిన వ్యక్తులు, వాళ్ళు ఎవరైతే సెట్ అయిన మ్యారేజ్ వాళ్ళ దగ్గరికి ఫీల్డ్ వర్క్ మీద వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కస్టమర్ అడిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే మొత్తం 8 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు మాకు. ఇది ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీసే మా ఇల్లే ఆఫీసు, కానీ ఆఫీస్కి కూడా మనం రెంట్ అనేది కడతాం. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మా కష్టాలను కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 6 సిస్టమ్ ఆపరేటర్స్ ఉంటారు, 2 ఫీల్డ్ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు, రూము, మళ్ళీ ఏసీ, ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు మేము వాళ్ళని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అంటే, అబ్బాయి ఇంతనా సార్, పెళ్ళైనప్పుడు కడతాం అని ఇక కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పెళ్ళి అనేది చాలా నమ్మకంతో కూడుకున్నటువంటి అంశం ఒకటి. రెండోది ఏంటంటే, మనం అందరం కూడా ఒకసారి మనం ఏదైనా చేసినప్పుడు, ఏదైనా వర్క్ చేసినప్పుడు, ఏదైనా కావాలనుకున్నప్పుడు కొంత ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒక కస్టమర్ వచ్చి, సార్ మేము తర్వాత కడతాం అని ఇప్పటికీ ఒక 20 డేస్ అవుతుంది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మరి మాకు కూడా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు సాలరీస్ ఇచ్చుకోవాలి, సిస్టమ్స్ ఉంటాయి. మేము కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు 3 months వరకు మీరు కట్టే ఫీజు ఏదైతే ఉందో దానికి వ్యాలిడిటీ అని అంటున్నాం మేము. ఆ 3 monthsలో మీకు వీక్లీ ఒక 4-5 ప్రొఫైల్స్ మీకు పంపించాలి. అంటే మీ ఏజ్కి సంబంధించింది, మీ రిక్వైర్మెంట్కి సంబంధించింది, మీరు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు, ఏజ్ విషయంలో 2 సంవత్సరాలు అటు ఇటు, ఒక 5 years అటు ఇటుగా మీకు పంపించాలి. వారానికి ఒక 5 అనుకుంటే మంత్లీ ఒక 4 weeks కదండి. ఒక నెలకి 4 వారాలు అయితే, అంటే ఒక వారానికి 5 అంటే 20. 3 నెలల వరకు మేము పంపించాలంటే ఒక 60 ప్రొఫైల్స్ మీకు పంపిస్తాం. అంటే ఆ 60 ప్రొఫైలు, ఒకవేళ మీరు అబ్బాయి అయితే అమ్మాయి 60 మందికి మేము పంపించాలి, 70 మందికి పంపించాలి, 100 మందికి పంపించాలి. ఎట్ ద సేమ్ టైం మీ ప్రొఫైల్ కూడా వాళ్ళకి పంపించాలి, వాళ్ళ ప్రొఫైల్ కూడా మీకు పంపించాలి. కొంచెం కష్టంతో కూడుకున్న పని. మీ రిక్వైర్మెంటు, వాళ్ళ రిక్వైర్మెంటు, ఇవన్నీ కూడా ఉంటాయి. మా పని ఏంటంటే మధ్యవర్తిత్వమే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదైనా నెట్వర్క్స్ మనం తీసుకుంటే వాళ్ళు 1 monthకి 250-300 అని కాస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మేము మాత్రం మీకు ఫ్రీగా సర్వీస్ ఇస్తుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. నిజం మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరిని హైడ్ చేయడమో, చీటింగ్ చేయడం అనేది వద్దు. మనకు నిజాలు మాట్లాడుకుందాం, వాస్తవాలకు దగ్గరగా ఉందాం. ఎందుకంటే నిజాలతోనే జీవితాలు ముడిపడి ఉంటాయి. అబద్ధాలు చెప్పి మీ మీద ఫీజు తీసుకుంటే మాకు కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మా కష్టాలను కూడా, మొన్న కర్ణాటక నుండి 2 ఫ్యామిలీ కస్టమర్స్ వచ్చారు. సంతోషంగా వాళ్ళు మన తెలుగు వాళ్ళే, అక్కడ సెటిల్ అయినరు.
నేను ఇప్పటి వరకు 6 రాష్ట్రాల సంబంధాలను చూశానండి. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్. ఈ 6 రాష్ట్రాల తెలుగు ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మన తెలుగు వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారంటే, ఫ్రీగా రావాలి, తర్వాత చూస్తే మ్యారేజ్ బ్యూరో ఫీజు తర్వాత ఇస్తాం అనే కాన్సెప్ట్లో ఉంటారు. మరి ఇవన్నీ మా ఎంప్లాయీస్కి సాలరీ ఎవరు ఇవ్వాలండి? కరెంటు బిల్ ఎవరు కట్టాలండి? ఇలాంటి కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఒకటే ఆలోచన చేస్తారు, పెళ్ళి అయినాక ఇస్తాం, పెళ్ళి సెట్ అయినాక ఇస్తాం. ఒకవేళ కాలేదనుకోండి, 3 months మీ మీద పెట్టిన టైం కానీ ప్రొఫైల్స్ కానీ అవి వృధానేనా? ఇంకా ఒకవేళ సెట్ అయితే మీరు మాకు గుడ్ విల్ ఇస్తారు, ఎంతో కొంత అది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇలాంటి కొంచెం మనం అర్థం చేసుకోవాలి. మేము కూడా, మాకు ఎంప్లాయీస్ ఉంటారు, అన్ని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఫీ కట్టండి, మేము 100% మీకు న్యాయం చేస్తాం అని నేను మాటిస్తున్నా. మీ దగ్గర ఆ ఫీతోనే నేను ఇంకేం చేయలేను కదా. ఏమని చేస్తే ఎంత మేము ఫీ అడుగుతున్నామో మీకు తెలుసు. కాబట్టి ఫీ కట్టండి, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చూపిస్తాం మేము. మీరు సింపుల్గా అడుగుతారు, సార్ మేము తర్వాత ఇస్తాం. మరి ఈ 6 మెంబర్స్కి మీకు వీక్లీ 5 ప్రొఫైల్స్ 3 months పంపిస్తాం. మరి వాటి వెనుక మేము వర్క్ అనేది ఉంటుంది కదండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఊరికనే మీకు ప్రొఫైల్ పంపించలేము మేము. మీ ఏజ్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ కూడా చాలా మా వాళ్ళు కూర్చొని చాలా వర్క్ చేసినాకనే మీకు పంపిస్తాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మేము అడుగుతున్నాం అంటే ఊరికనే కాదు, ఈ అందరి బాధ్యత. మనందరి పెళ్ళి అనేది అందరం కలిసి సమర్థవంతంగా ఆనందంగా చేసుకునేటువంటి అంశం. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఫీజు కట్టండి. నేను ఏదైతే మాట అంటానో మీరు ఫీజు కట్టే ముందు ఆ మాటకు నేను 100% కట్టుబడి ఉంటా. 100% కట్టుబడి ఉంటాం. కాబట్టి ఇప్పటి వరకు మాకు 6 రాష్ట్రాలలో, నేను ఏదైతే ఇప్పటి వరకు చెప్పానో 6 రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు అకౌంట్ టు అకౌంట్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మా బాధలను కూడా మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అర్థం చేసుకొని మనం ముందుకు సాగుదాం. మీరు రండి, ఒకసారి ఆఫీస్కి రండి, మా ఇంటికి రండి, భోజనం చేయండి, కాఫీ తాగండి, మా పనితనం చూడండి, తర్వాతనే డిసిషన్ తీసుకోండి. మా దగ్గర ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి అనేది చూడండి, మేము ఎన్ని చేసినామనేది ఎన్ని పెళ్ళిళ్ళు చేసినామనేది చూడండి. అన్నీ ఒకసారి ఆలోచన చేయాలి. ఊరికనే తర్వాత కడతాం అని అటే పోతారు. మరి ఎవరు దీనికి చేయాలి? మాకు కూడా ఫ్యామిలీస్, పిల్లలు ఉంటాయి కదండి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.